ఆరిగ వీర ప్రతాప్ కన్వీనర్ పీవీఆర్ శతాబ్ది ఉత్సవాలు ఒంగోలు జనవరి 10-11 తేదీల్లో మన పాఠశాల 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెంటనరీ సెలబ్రేషన్స్ నిర్వహించడానికి కమిటీ నిర్ణయం తీసుకుంది. దాని మేరకు మన ఆంధ్రాలో ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాల నుండి, తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్ నుండి, కర్ణాటక, తమిళనాడు మరియు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నట్టుగా మాకు ఇప్పుడే ఫోటోలు పెట్టడం జరిగింది. ఈ పాఠశాలలో చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా ఉత్సాహంగా ఈ పాఠశాల 100 సంవత్సరాల పండుగను చేసుకోవాలన్నటువంటి ఆశయంతో ముందుకు వస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు చేసుకుంటాం. ఈ సంవత్సరం ముందుగానే సంక్రాంతి సంబరాలని ప్రారంభిస్తున్నాం. ఈ పాఠశాల పీసిపాటి వెంకటరాయ శర్మ గారు, వారి యొక్క తండ్రి పీసిపాటి వెంకటరంగయ్య గారి యొక్క పేరు మీద జ్ఞాపకార్థం నిర్వహించి అప్పటి నుండి ఇప్పటిదాకా కొన్ని వేల మంది విద్యార్థులని, లక్షల మంది విద్యార్థులను తయారు చేసి కొన్ని వేల మందిని ప్రయోజకులుగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లుగా తయారు చేసి, అలాగే జ్యుడిషియరీలో హైకోర్టు జడ్జీలుగా, ఇంకా రకరకాల డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్, రకరకాల వృత్తుల్లో స్థిరపడి దేశ విదేశాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు ఉన్నారంటే చాలా గర్వంగా ఉంది. సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో కానీ మా విద్యార్థులు ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్నారు. వాళ్ళందరినీ ఆహ్వానించున్నాం. వాళ్ళందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాం. అలాగే మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ దామచల్ల జనార్దన్ గారు దాదాపు 20 లక్షల రూపాయలు మా పాఠశాలకు, 2 పాఠశాలకు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిపేర్ వర్క్లు, అలాగే పెయింట్ వర్క్లు కూడా దాదాపు పూర్తవచ్చాయి. అలాగే మా విద్యార్థులు, పూర్వ విద్యార్థుల యొక్క దాతృత్వంతో పోస్టల్ స్టాంప్ అనేది ఒకటి రిలీజ్ చేయబోతున్న 100 సంవత్సరాల చరిత్రను ఒకసారి ప్రపంచం ముందుంచడానికి. అలాగే ఒక పైలాన్ స్మారక చిహ్నం అనేది కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. వాటిని కూడా రేపు 11వ తారీఖు మంత్రులందరూ వస్తున్నారు, రేపు పూర్వ విద్యార్థులందరూ వస్తున్నారు. అందరి సమక్షంలో ఈ పండుగని ఘనంగా జరపడానికి నిశ్చయించుకున్నాం. కాబట్టి మీరందరూ ఇతర దేశాలు, ఇతర ప్రాంతాల్లో, ఇతర జిల్లాల్లో, ఒంగోలులో నలుమూలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విచ్చేసి ఈ పండుగల్ని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం, ఒకరికొకరు చేయుతుగా నిలబడదామని చెప్పి అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం.